వ్యవసాయదారుడు లేదా వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. వ్యవసాయదారుడు భూఫలము కొరకు ఎలా కనిపెట్టుకొని ఉంటాడో, ఓపికతో ఎలా కనిపెట్టుకొని ఉంటాడో, మనం ప్రభు రాకడ కొరకు అలా కనిపెట్టుకొని ఉండాలట. హల్లెలూయా. ఇక్కడ వ్యవసాయదారుడు గురించి ఒక మాట చూద్దాం. వ్యవసాయదారుడు, వ్యవసాయము, రైతు, పంట, పొలము అది వచ్చింది కాబట్టి దీని గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ముఖ్యమైన వాక్యాన్ని చూపిస్తున్నప్పుడు తప్పకుండా తెరిచి మీరు చూడండి, చదవండి. 15వ అధ్యాయం యోహాను సువార్త 15 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలా, నా తండ్రి వ్యవసాయకుడు. చెప్తారా? నా తండ్రి వ్యవసాయకుడు. మన పరలోకపు తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ ఉన్న వారిలో వ్యవసాయదారులు ఉండుంటారు, ఉద్యోగస్తులు ఉండుంటారు, వ్యాపారస్తులు ఉండుంటారు. కానీ వ్యవసాయము చేసుకునే కుటుంబం నుండే వచ్చాం మనం. ఈ జనరేషన్ పిల్లలు వ్యవసాయము చేసే తల్లిదండ్రుల నుంచి వచ్చారో రాలేదో కానీ, అంటే అనేకులు వ్యవసాయం ఇప్పుడు చేయట్లేదు. నేను మాత్రము వ్యవసాయం చేసుకునే ఒక రైతు కుమారుడని, నేను వ్యవసాయం చేసుకునే ఒక రైతు కుమారుడని. ఆల్మోస్ట్ ఆ తరం వాళ్ళంతా, లేదా మీరు మీ తరం వాళ్ళంతా, మీ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగాను, రైతులుగాను, వ్యవసాయ పంట పొలం పని చేసి మిమ్మల్ని నడిపారు. మీరు ఒక రైతు బిడ్డలు, అది గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. పరలోకపు తండ్రి వ్యవసాయకుడు, ఫార్మర్. ఫార్మింగ్ గురించి ఒకసారి మనం ఆలోచించేద్దాం. రైతే రాజు అంటారు, రైతు దేశానికి వెన్నెముక అంటారు, రైతును అన్నదాత అంటారు. రైతు గురించి వ్యాసాలు చెప్పిన వాళ్ళు గెలుస్తున్నారు, రైతు గురించి స్టోరీలు చెప్పిన వాళ్ళకి ప్రైజ్లు వస్తున్నాయి, రైతు గురించి స్కిట్ చేసిన వాళ్ళు, రైతు గురించి సినిమా తీసిన వాళ్ళు హైయెస్ట్ కలెక్షన్లు కొడతా ఉన్నారు. కానీ రైతు అలాగే ఉంటున్నాడు, రైతు జీవితం అలాగే ఉండిపోతుంది. మద్దతు ధర లేక, రైతు పండించిన పంటకు మద్దతు ధర లేక, నాసి రకం విత్తనాలు, నాసి రకం ఎరువులు, ఏమండి అన్ని కల్తీ ఎరువులతోనూ కల్తీ విత్తనాలతోనూ నష్టపోతున్నాడు. పంట నష్టము, పెట్టుబడి నష్టము, తాను పెట్టిన పెట్టుబడికి సరాసరి రాక, దిగుమతి లేక, ఎగుమతి లేక, మద్దతు ధర లేక రైతు నష్టపోతున్నాడు, ఆత్మహత్య కూడా చేసుకుంటున్నాడు. మళ్ళీ ఏమని నినాదాన్ని ఇస్తామంటే అన్నదాత అంటాము, రైతే రాజు అంటాము, దేశానికి వెన్నెముక రైతు అంటాము. రైతు ఎలా ఓపిక కలిగి ఉన్నాడో ప్రభు రాకడ కొరకు మనం అలా ఓపిక కలిగి ఉండాలట. రైతుకున్న ఒక లక్షణం ఏంటంటే చాలా ఓర్పు కలిగిన వాడు. ఒక వ్యవసాయదారుడికి ఉన్న ఒక ముఖ్య లక్షణం ఏంటంటే ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, ఓపిక కలిగిన వాడు. తొలకరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు, కడవరి వర్షము రెండిటిని సమకూర్చి పంట భూఫలం కొరకు ఓపికతో చూస్తాడట. భూఫలం కొరకు 40 రోజుల్లో పంట ఉంటుంది, 90 రోజుల్లో పంట ఉంటుంది, ఇంకా 180 రోజుల పంట ఉంటుంది. 40 రోజుల పంట, 3 నెలల పంట, 6 నెలల పంట, సంవత్సరం పంట. ఈ పంట కొరకు ఎదురు చూస్తాడు, ఆ పంట కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉంటాడు. కొన్నిసార్లు ఈ పంట చేతికి రావచ్చు, చేతికి రాకపోవచ్చు కూడా. వ్యవసాయదారుడి గురించి మనము వింటున్నాము. వ్యవసాయదారుని జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ పంట చేతికి వస్తుందో తెలియదు, రాదో తెలియదు. పంట నష్టము, గాలివాన, వడగండ్లు, అకాల వర్షాలు, పశువులు తింటాయి, పక్షులు తింటాయి. వీటన్నిటిని బారిన పడకుండా తన పంటను కాపాడుకొని మార్కెట్కి పంపి మనం అందరము కడుపు నిండా భోజనం చేయడానికి కారణం అవుతాడు వ్యవసాయదారుడు, రైతు. వీటన్నిటి నుంచి తన పంటను కాపాడుకుంటాడు. ఇక్కడ నుంచి ఒక ఆత్మీయ అర్థాన్ని తీసుకుందాము.
వీటన్నిటి నుంచి రైతు ఎట్లయితే పంటను కాపాడుకుంటాడో అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం కాపాడుకోవాలట. గాలి వానల నుంచి, వరదల నుంచి, అకాల వర్షాల నుంచి, ఇటువంటి శ్రమల నుండి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, సుడిగాల నుంచి, తుఫాన్ల నుంచి, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానం కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి నుంచి నీవు కూడా ఆత్మీయంగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్, రైతుకున్న మరొక క్వాలిటీ ఏంటంటే తన కష్టజీవి అండి. వ్యవసాయదారుని వల్ల ఓపికతో కనిపెట్టుకొని ఉండండి ప్రభు రాకడ కొరకు. ప్రభు రాకడలో ఏం జరుగుతుందో చెప్పాను, అదే జరుగుతుంది ఇప్పుడు. వ్యవసాయదారులకు ఓపిక కలిగి ఉండాలి అని అన్నప్పుడు వ్యవసాయదారుని యొక్క పనితనాన్ని చూస్తున్నాము, ఆయన గుణాన్ని చూస్తున్నప్పుడు ఒకటి ఆయన ఓపిక కలిగిన వాడు, రెండవది కష్టజీవి. నేను వ్యవసాయం చేస్తాను అని అనేవాడు వాడు కష్టపడే మనస్తత్వం లేకపోతే వాడు వ్యవసాయంలో రాణించలేడు. వ్యవసాయంలో పురాభివృద్ధిని పొందుకోలేడు. ఎందుకంటే కష్టపడకుండా పంట చేతికి రాదు. ఒక రైతు లేదా వ్యవసాయదారుడు కష్టజీవి, హార్డ్ వర్కర్. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చదువుతారా? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనును కదా. చాలా ఇక్కడ పాటుపడేవాడు, కష్టపడేవాడు, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకుంటాడు. మొదటి ఫలం ఆయనదే, ఆయన దానిలో భాగమవుతాడు. కష్టజీవి. ఎంత కష్టజీవి అంటే బీడు భూమిని దున్తాడు, చదును చేస్తాడు, కలుపు మొక్కలు ఏరేస్తాడు, విత్తనము నాటుతాడు, నీరు పెడతాడు, మొలకల్ని కాపాడుతూ ఫలం వచ్చేంత వరకు దాని కొరకు పాటు పడతాడు. 24/7 365 డేస్ పొలంలోనే ఉంటాడు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. పొలంలోనే ఉంటాడు. అవసరమైతే పొలంలోనే చచ్చిపోతాడు. కరెంట్ షాక్ వల్ల, పాము కాటు వల్ల, లేదా పంట చేతికి రానందు వల్ల నష్టపోయానో, అప్పుల పాలు అయ్యానో, ఏ పంటకైతే మందు కొడతాడో అదే మందు తాగి కూడా అదే పొలంలో చచ్చిపోయే రైతులు ఎందరో సమాజంలో మనం చూస్తూనే ఉన్నాము. కష్టజీవి ఎవరిని మోసం చేయడు. ఆయనను అనేకులు మోసం చేస్తారు. వ్యవసాయదారుని ఇక్కడ నుండి మనం ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చు. కఠినమైన స్థలాలలో మనము ప్రభువు కొరకు నిలబడాలి. కఠినమైన మనుషుల మధ్య ప్రభువు కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి. హింసించే వారు ఉంటారు, మానసికంగా శారీరకంగా కృంగదీసే వారు ఉంటారు. ఇలాంటి వారి మధ్యలో మనం కదలకుండా స్థిరముగా ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగే వారం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చెప్తుంది, విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూచుచు ఈ మన ముందు ఉంచబడిన ఈ ఆత్మీయ క్రైస్తవ జీవితం అనే ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఓపికలో అద్భుతాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ సంవత్సరం పంట వేసి 100 ఫలం పొందాడు. మీరు చేసే పనుల్లో, మీరు చేసే ఉద్యోగంలో, మీరు వెళ్ళే కూలి పనులో, మీరు చేసే వ్యవసాయంలో, మీరు చేసే వ్యాపారంలో ప్రభువు 100 ఫలం దయచేయును గాక. ఆమేన్.